ఈ రోజు మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అండ్ ఇంట్లోనే హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు, ఎటువంటి మైదా ఫుడ్ కలర్ కూడా లేకుండా. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ చికెన్ అయితే ఇలా నీట్గా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ చికెన్కి కలిసేలాగా మంచిగా అయితే మ్యారినేట్ చేసి ఒక 10-15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని వేయించుకుందాం. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒక సైడ్ చికెన్ ఉడికిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే ఇలా తిప్పుకోండి. మనకి చికెన్ అంతా మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. చూసారా, చికెన్ అయితే మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. ఇలాగే అన్ని పీసెస్ అయితే తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 3 ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసి వేసుకోండి. చూసారా, ఎగ్స్ అనేది ఇలా బీట్ చేసి వేసుకోండి. ఎగ్స్ వేసాక ఇలా అంతా పొడి పొడిలా అయ్యేలాగా అయితే మొత్తం కలుపుకుందాం. చూసారా, ఎగ్స్ అయితే మనకి ఇలా పొడి పొడిగా రావాలి. ఇంక ఇది కూడా అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రైడ్ రైస్ కోసం నేనైతే ఇక్కడ నాకు 4 మిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ మనం సన్నగా అయితే ముక్కలు కట్ చేసుకుందాం. చూసారా, వెజిటబుల్స్ అన్నీ ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. చికెన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం. చికెన్ చల్లారాక అయితే ఒక కడాయి పెట్టి కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్ అలా. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ అయితే వేసుకుందాం. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేద్దాం. ఎగ్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసేయండి. కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకుందాం. ఇది ఫ్రై అయ్యాక మనం రైస్ కూడా అయితే ఇందులో వేసుకుందాం. బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైసే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇందాక చికెన్లో వేసాం కదా అందుకే చూసుకొని వేసుకోండి సాల్ట్. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్. ఈ సాసెస్ అన్ని వేసిన తర్వాత రైస్కి పట్టేలాగా హై ఫ్లేమ్ మీద మొత్తం అయితే టాస్ చేసుకోండి ఒక 5 నిమిషాలు. ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకైతే వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.